తొందరగా చెప్పేస్తా. నేను 1993లో నేను దుకాణం పెట్టిన, కిరాణం షాప్, మాది వేములవాడ. 93 నుంచి 2014 వరకు ఏ మొగోళ్ళు కూడా సంపాదించారు, అంత సంపాదించిన నేను. నా సొంతంగా జాగా కొనుక్కొని, ఎవ్వరి కష్టార్థం లేదు. నా కొడుకు నేనే. నేను దుకాణం పెట్టినప్పుడు నా కొడుకు 8 ఏండ్లోడు. నేను దుకాణం పెట్టినాక మా అమ్మ నేను కలిసే ఉండేటోళ్ళం. మా అక్క చెల్లెళ్ళు ఎట్లా అంటే, నేను ఎదుగుతా అంటే వాళ్ళు చూడకపోయేది. వాళ్ళది ఏంటంటే ఆశ, వాళ్ళ ఇంటి చుట్టూ వెయ్యి, నేను 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కొని, అట్లా వాళ్ళ ఆలోచన. నేను అట్లా కాదు, నా భర్తనే నేను ఎదిరించిన దాన్ని. నేను వాళ్ళ నాకు తెలివి ఉన్నది, నేను చేసుకునే అంత కాళ్ళరెక్కలకు బలం ఉన్నది. నేను ఒకరింటి దగ్గర పోయి అడుక్కునే, నాకు అట్లాంటివి నచ్చకపోయేది. నేను ఎదుగుతుంటే వాళ్ళు చూడకేం చేసిల్లంటే, మా అమ్మను నా దగ్గర లేకుండా వండుకో అమ్మ, వద్దు చెల్లెతోటి వద్దు అని మా అక్క మా చెల్లి ఎవరెవరు చెప్పిళ్ళు, దేవునికి తెలుసు, నాకు తెలియదు. కానీ నా నుంచి విడిపోయింది. నేను దుకాణం పెట్టిన నా కొడుకు 8 సంవత్సరాలోడు. 2014 వరకు అంతు లేకుంటే ఎదిగిపోయినా నేను. అసలు నేను ఎన్ని గంటలు వండుకునేది అంటే 3 గంటలు వండుకునేది, అంత కష్టపడ్డా నేను. కష్టపడి 2012లో నా కొడుకు పెళ్లి చేసిన. 2014 నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇవాళ దేవుడు నాతో మాట్లాడుతుండు. పొద్దుగాల లేచిన కాడి నుంచి 2014 నుంచి నువ్వు మనశ్శాంతి కోల్పోయినావు. నీకు ఈరోజు నుంచి ఇక నీకు మనశ్శాంతి పోతుంది. నువ్వేమైతే పొడగొట్టుకున్నావో అవన్నీ నేను తిరిగిస్తా అని దేవుడు నాతో మాట్లాడుతుండు. నిన్న కూడా నాతో మాట్లాడిండు. దేవుడు మహా గొప్ప దేవుడు. నాకు ఉన్నన్ని రోజులు అందరు వచ్చి ప్రతి ఒక్కరికి అంటారు చూడు, నా చెయ్యికి ఎముక లేదన్నట్టుగా అట్లా దానాలు ధర్మాలు ఎన్నో చేసిన. ఏ దానము నన్ను ఆదుకోలే, ఏ బంధుమిత్రులు ఆదుకోలే, ఏ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఆదుకోలే. దేవాతి దేవుడు 2022లో నా కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు. మా మరదలు ఇక్కడ ఉంటుంది రా, మీకు కొంతమందికి తెలుసు. మేము బేగంపేటలో ఉండేటోళ్ళం. అప్పుడు మా మరదలు ఏం చేసింది, 2 సార్లు రైలు పట్టాల మీదకి పోయి చచ్చిపోతా అని పోయిండు. అప్పుడు మరి అమ్మ ఏం చేసింది, అక్క అట్లా పోతుండు, ఇది సిటీ, నువ్వు ఎట్లా కాపాడగలుగుతావు, నువ్వు ఇక్కడికి రా, అందరం మేమున్నాం ఇక్కడ, ఒకరు కాకుండా ఒకరు చూస్తారు, ఇక్కడికి రమ్మంటే వచ్చినాక ఎవ్వరు కూడా 10 రూపాయలు హెల్ప్ చేయలే మాకు. అయినా దేవుడు మమ్మల్ని 2022 డిసెంబర్ 4వ తారీఖు ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చి నేనే నా కమ్మలు కొంత బంగారం కుదబెట్టి పైసలు తెచ్చుకొని అడ్వాన్స్ కట్టి ఉన్నాం. 2023 జనవరి 3వ తారీఖు నేను పాస్టమ్మను కలుసుకున్నా అనే బదులు దేవుణ్ణి నేను దగ్గరకు వచ్చినా అంటే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అట్లా నేను దేవుణ్ణి తెలుసుకున్నా. నా జీవితం అంతా ఇప్పుడు 40 ఏండ్లు అయిపోయింది నా పెళ్ళయి. ఏ రోజు కూడా నేను మనశ్శాంతిగా లేను. ఏ చుట్టాలు నన్ను పట్టించుకోలే. ఎందుకంటే నేను పుట్టినాక మా తల్లిదండ్రికి చాలా కష్టాలు వచ్చినాయని మా అమ్మ ఎందుకో నా మీద ఎక్కువ ప్రేమ చూపెట్టకపోయేది. అట్లా నేను మా మేనమావుల ఇళ్ళల్లో ఉండే పెరిగిన. ఇయ్యాల కూడా నాకేం లేదు, తింటేందుకు తిండి ఉన్నది అంతే, నేనేం సంపాదించుకోలే. కానీ మనశ్శాంతి ఉన్నది. మనిషికి మనశ్శాంతి ముఖ్యం. ఎన్నున్నా లేకున్నా మనశ్శాంతి ఉన్నది అనుకో, మనం ఏం చేయాలో మనకు ఆలోచన కలుగుతుంది. దేవుడు చాలా గొప్ప దేవుడు. నా కొడుకు కోసం కొంచెం ప్రార్థన చేయాలి, మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.